అందరికీ హ్యాపీ ఉగాది. ఈ ఉగాది అందరికీ మంచి జరగాలని అయితే నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మేము కూడా హ్యాపీగా ఈ ఇయర్ అంతా కొత్త సంవత్సరం హ్యాపీగా ఉండాలని మీరు కూడా బ్లెస్సింగ్ ఇచ్చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఈ ఉగాది స్పెషల్ అయితే నేనైతే ప్రసాదం ఏం చేస్తున్నానో మీరైతే చూసేయండి. ఇంకా అలా ఒకసారి అయితే అలా చూసేయండి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి పప్పు అదేనండి. ఇంకా పప్పు ఉండ్రాలు అయితే చేస్తాను. ఇంకా ఉండ్రాల కోసం అయితే పప్పు అయితే ఉడకపెడుతున్నాను. ఇంక ఇది వచ్చేసి పిండి అయితే కలిపి పెట్టేశాను. అదే ఫ్రెండ్స్ ఇంకా వరిపిండి బియ్యం పిండితో అయితే కలిపెట్టేసి ఇంకా ఇదైతే అయిపోయింది. చూసారు కదా. ఇంక ఇప్పుడైతే పెసరపప్పు అయితే ఉడుకుతుంది. ఇంక ఇవైతే ఉండ్రాలు అయితే చుట్టేస్తాను. ఇంకా స్పెషల్ అయితే పాలుండ్రాలు పప్పు ఉండ్రాలు అయితే ప్రసాదం అయితే చేసిస్తున్నాను. ఇంకోటి కూడా ఉంది ఫ్రెండ్స్, అదే ఫ్రెండ్స్ పులిహోర. ఇంకా పండగలు అంటే పులిహోర అయితే ఉండాల్సిందే కదా. ఇంకా పులిహోర చేస్తాను. ఇంకా తర్వాత మామిడికాయ పచ్చడి ఉగాది స్పెషల్ ఇంకా మెయిన్ అదే కదా. ఇంకా అది కూడా చేస్తాను. మీరైతే వీడియో స్కిప్ చేయకుండా లైక్ అయితే చేసేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇంకా పిండి అయితే ఉడకబెట్టేసని చెప్పాను కదా. ఇంకా అయితే ఉండ్రాలు అయితే చుట్టేస్తున్నాను. ఇంకైతే చూసారా ఉండ్రాలు అయితే. ఇంకా ఈ ఉండ్రాలు చుట్టేసిన తర్వాత ఇంకా పప్పు ఉండ్రాలు పాలు ఉండ్రాలు అయితే చేసిస్తాను. చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. ఇంకా ఎప్పుడు ఉగాదికి అయితే నేను ఇవే స్పెషల్గా అయితే చేస్తాను. ఇంకా ఉండ్రాలు అయిపోతే ఇంకా చూసేయండి ఉండ్రాలు అయితే చుట్టేస్తున్నా. కట్ చేస్తాను ఫ్రెండ్స్. ఇంకా ఉండ్రాలు అయితే చుట్టేసాను. చూసారా చిన్న చిన్న బుజ్జి బుజ్జి ఉండ్రాలు. ఇంకా ఉండ్రాలు అయితే అయిపోయాయి. ఇంకా ఇప్పుడైతే కొబ్బరికాయ అయితే కొట్టేసి ఇంకా ఉండ్రాలు అయితే పప్పు ఉండ్రాలు అయితే చేసిస్తాను. చాలా బాగుంటాయి. ఇంకా మీరైతే వీడియో స్కిప్ చేయకుండా అలా చూసేయండి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇంకా చిన్న చిన్న ఉండ్రాలు అయితే ఇంకా ఒకవైపు అయితే పప్పు ఉండ్రాలు అయితే అవుతున్నాయి. ఒకవైపు అయితే పాలల్లోనే ఇంకా పాలుండ్రాలు అయితే చేస్తున్నాను. చాలా బాగుంటాయి. ఇంక ఇవి వచ్చేసి పాలుండ్రాలు ఫ్రెండ్స్. చూస్తారు కదా పాలలో అయితే ఉండ్రాలు వేస్తాను. అటువైపు వచ్చేసి పప్పులో పప్పు ఉండ్రాలు అయితే వేస్తాను. చాలా టేస్టీగా అయితే ఉంటాయి. ఇంకా చాలా అద్భుతంగా ఉంటాయి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మా పిల్లలు అయితే ఎక్కువ పాలుండ్రాలు అయితే ఇష్టంగా తింటారు. నేనైతే పప్పు ఉండ్రాలు అయితే ఎక్కువ ఇష్టంగా తింటాను ఫ్రెండ్స్. ఇంకా చూస్తారు కదా ఒకవైపు అయితే పాలుండ్రాలు పప్పు ఉండ్రాలు అయితే చక్కగా అయితే ఉడుకుతున్నాయి. ఇంకా ఉగాది స్పెషల్కి అయితే ఇంకా పులిహోర కూడా చేసేసాను. ఇంకా ఈ చిన్న మామిడికాయ అయితే చూసారు కదా. ఈసారి అయితే మామిడికాయలు అయితే దొరకడం అయితే కొంచెం కష్టమైంది. అయినా కానీ మామిడికాయలు అయితే మొత్తానికి మా ఆయన తెచ్చేసారు. ఇంకా చూసారా వంటలు కూడా అయిపోయాయి. పప్పు ఉండ్రాలు ప్రిపేర్ అయిపోయాయి. ఇంకా పాలుండ్రాలు ఇంకా మామిడికాయ అయితే చక్కగా ముక్కలు కట్ చేసి పక్కన పెట్టాను పచ్చడి కోసం. ఇంకా వడపప్పు అయితే నానపెట్టాను. ఇంకా పచ్చిమిర్చి కూడా కట్ చేశాను. చింతపండు కూడా మరుగుతుంది పులిహోర కోసం. ఇంకా చూసారు కదా. ఇంకా వంటలన్నీ అయితే అయిపోయాయి ఫ్రెండ్స్. ఇంకా పులిహోర కూడా చేశాను. నేను కూడా ఇలా రెడీ అయిపోయాను. ఈ ఉగాదికి అయితే ఈ శారీ అయితే కట్టుకున్నాను. ఎలా ఉందో కామెంట్ చేసేయండి. ఇంకా చూసారు కదా. ఇంకా ఉగాదికి అయితే పచ్చడి అయితే చేయడానికైతే పచ్చిమిర్చి ఇంకా అన్నీ అయితే సర్దేశాను. ఇంకా మామిడికాయ కూడా చూస్తారు కదా ముక్కలు అయితే కట్ చేస్తాను ఇంకా పచ్చడి చేయడానికి కోసం. ఇంకా నేనైతే ఇప్పుడైతే అదే ఫ్రెండ్స్ సన్నీరాయి అప్పుడు కార్తీక పౌర్ణమికి అయితే పూజ చేశాను కొత్తది. ఇంక అప్పటి నుంచి ఇప్పటి వరకు అయితే అస్సలు వాడలేదు. ఇంకా ఫస్ట్ అయితే ఉగాది పచ్చడి అయితే చేస్తున్నాను. ఇంకా ఇలా అయితే ఫస్ట్ టైం వాడడం సన్నీలు. ఇంకా పచ్చడి అయితే మేమైతే ఇలానే చేస్తాం ఫ్రెండ్స్. చూసారు కదా. అంటే సన్నీలో నూరడమే కాదు మిక్సీలో కూడా పట్టచ్చు, రోల్లో కూడా రుబ్బచ్చు. ఇంకా నేనైతే సన్నీలో అయితే నూరని. ఇంక ఈ వెంకటేశ్వర స్వామి అయితే మా ఇంటికి అయితే వచ్చేసారు. ఇంకా గృహప్రవేశం అయితే రిటర్న్ గిఫ్ట్గా ఇచ్చారు. ఇంకా మా ఇంట్లో అయితే వెంకటేశ్వర స్వామి లేరు అనుకున్నాం. మొత్తానికైతే మా ఇంటికి అయితే వెంకటేశ్వర స్వామి వచ్చారు. ఇంక నేనైతే ఉగాది రోజైతే ఇంకా అలా వెంకటేశ్వర స్వామి ఫోటో అయితే పెట్టేసి పూజ అయితే చేస్తాను. ఇంక ఈ పత్తి కొత్తది ఫ్రెండ్స్. అదే నేనైతే తీసి ఇంకా ఊరు నుంచి అయితే తెచ్చానని చెప్పాను కదా. ఇంకా ఆ పత్తితో అయితే చక్కగా అయితే పూజ అయితే చేశాను. ఇంకా చూసారా మా ఉగాది పూజ అయితే ఇలా కంప్లీట్ అయింది. చాలా హ్యాపీ అనిపించేసింది ఫ్రెండ్స్. నేను చేసిన నైవేద్యాలు ఉగాది పచ్చడి అన్నీ చేసి చక్కగా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా మేమైతే టెంపుల్కి అయితే వెళ్తాము. ఇంకా చూసారు కదా ఫ్రెండ్స్ టెంపుల్కి అయితే వచ్చేసాము. ఇంకా ఇక్కడ దుర్గమ్మ టెంపుల్కి వచ్చాము. ఫస్ట్ అయితే ఇంకా ఉగాదికి అయితే దుర్గమ్మ టెంపుల్కి వచ్చి దర్శనం అయితే చక్కగా అయిపోయింది. ఇంకా దర్శనం అయిన తర్వాత ఇంకా అలా కూర్చున్నాం ఫ్రెండ్స్. ఇంకా టెంపుల్లో కూర్చుంటే ఆ ప్రశాంతత వేరు కదా. ఇంకా దుర్గమ్మ దర్శనం అయిన తర్వాత ఇంకా వినాయకుడి దగ్గరికి అయితే వచ్చేసాము పక్కనే. ఇంకా చూస్తారు కదా వినాయకుడి దర్శనం కూడా అయిపోయింది. ఇంకా నూకాలమ్మ టెంపుల్ కూడా వచ్చాము, దర్శనం అయిపోయింది. ఇంక ఇంటికి అయితే వచ్చేసాం ఫైనల్గా. ఇంకా అమ్మవారి టెంపుల్కి వెళ్ళేసి వచ్చేసి ఇంకా ఉగాది పచ్చడి అయితే నేను చేసింది అయితే అందరం ఫస్ట్ అయితే టేస్ట్ అయితే చేసేసాము. ఇంకా నేనైతే మార్నింగ్ నుంచి ఏం తినలేదు. ఇంకా ఉగాది పచ్చడితో
టేస్ట్ చేసి అయితే ఇంకా తిన్నాను. ఇంకా మా చేతి పాపకి మా బాబు అయితే పచ్చడి తినిపిస్తున్నాడు. తన ఫీలింగ్ అయితే చూడండి. నేనైతే చాలా నవ్వాను. ఎందుకంటే తనకైతే వేప పువ్వు అయితే నోట్లోకి వెళ్ళిపోయింది. ఇంకా అందుకని తన ఎక్స్ప్రెషన్ అయితే చూసారు కదా ఎంత బాగా ఇచ్చిందో. ఎందుకంటే దానికి చేదైతే తగిలింది తనకి. ఇంకా చూసారు కదా మా బాబుకైతే ఇచ్చాను. అదే మా పాప తినిపించింది. ఇంకా చూసారు కదా మా బాబు అయితే ఎక్స్ప్రెషన్ అయితే ఏమి ఇవ్వలేదు. అంటే వీడియో తీస్తున్నానేమో ఏమో సైలెంట్గా ఉన్నాడు. ఇంకా పచ్చడి అయితే బాగుంది. కాకపోతే పిల్లలకంటే కొంచెం చేదు కనిపిస్తుంది కదా వేప పువ్వు అలా వెళ్తే. ఇంకా చూసారు కదా ఇంకా పచ్చడి అయితే తినేసాము. ఇంకా నైట్ అయితే ఈవినింగ్ ఇలా రెడీ అయిపోయాను ఫ్రెండ్స్. ఇంకా ఎక్కడికో కాదు ఫ్రెండ్స్, ఇంకా బయటకైతే వెళ్ళడానికి నేనైతే ఇలా రెడీ అయిపోయాను. ఇంకా ఇదైతే చూసారు కదా ఎంత బాగుందో కదా. ఇంకా నేనైతే సింహాచలంలో అయితే తీసేసుకున్నాను. ఇంకా చూసారు కదా ఎంత బాగా రెడీ అయ్యాను. ఇంకా డ్రెస్ అయితే వేసేసుకున్నాను. ఇంకా ఇప్పుడైతే ఈవినింగ్ కూడా పూజ అయితే ఇలా అయితే కంప్లీట్ అయితే అయింది. మా ఉగాది ఈవినింగ్ పూజ కూడా ఇలా కంప్లీట్ అయితే చేశాను. ఇంకా చాలా హ్యాపీ అనిపించేసింది. చక్కగా పూజ అయితే చేశాను. ఇంకా తర్వాత ఇంకా బయటకు వెళ్ళడానికైతే రెడీ అయిపోయాం ఫ్రెండ్స్. ఇంకా బయటకైతే వెళ్తున్నాము. ఇంకా ఫస్ట్ అయితే గురువారం కదా, ఉగాది రోజు అయితే గురువారం పడింది కాబట్టి ఇంకా బాబా టెంపుల్కి కూడా వచ్చేసాం ఫస్ట్ ఈవినింగ్. ఇంకా మార్నింగ్ వెళ్ళాల్సింది, కాకపోతే టైం అయిపోవడం వల్ల మార్నింగ్ లేట్ అయిపోవడం వల్ల వెళ్ళలేదు. ఇంకా అందుకని చెప్పేసి ఈవినింగ్ అయితే బాబా టెంపుల్కి అయితే వచ్చేసాము. ఇంకా అలా ఇంకెక్కడికి వెళ్తాం, నా ఫేవరెట్ ప్లేస్ ఫస్ట్ ఇంకా కొత్త సంవత్సరంలో ఇంకెక్కడికి రావాలి నా ఫేవరెట్ ప్లేస్ అంటే ఇంకా బీచే కాబట్టి ఇంకా బీచ్కి అయితే వచ్చేసాను. ఇంకా వచ్చేసి ఇంకా అలా కూర్చున్నాము కాసేపు, మూరి మిక్చర్ తినేసాము. ఇంకా వాళ్ళైతే ఏం తిన్నా, నేనైతే మూరి మిక్చర్ తిన్నాను. ఇంకా అలా అయితే ఇంకా ఐస్ క్రీమ్ పార్లర్కి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. ఇంకా వాళ్ళైతే ఐస్ క్రీమ్ అయితే తీసుకుంటున్నాను. ఇంకా ఐస్ క్రీమ్ తినేసి ఇంటికైతే వచ్చేసాము. ఇంకా చాలా హ్యాపీ అనిపించేసింది. ఇంకా ఈరోజు అయితే ఉగాది రోజు అయితే దేవుడి దర్శనం, తర్వాత బయటికి వెళ్ళడం, ఐస్ క్రీమ్ తినడం చాలా ఎంజాయ్ చేసాం. చాలా హ్యాపీ అనిపించేసింది. మా ఉగాది అయితే ఇలా గడిచింది ఫ్రెండ్స్. మీ ఉగాది ఎలా ఉందో కామెంట్ చేసండి. అలాగే అందరికీ మరొకసారి హ్యాపీ ఉగాది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.